కేంద్ర ప్రముఖ సంస్థ కాగ్ చీఫ్గా తెలుగు అధికారి కె సంజయ్ మూర్తిని నియమిస్తూ కేంద్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న కాగ్ కొత్త చీఫ్గా సంజయ్ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన హిమాచల్ కేడర్ నుంచి ఐఏఎస్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంజయ్ మూర్తి ఏపీలో అమలాపురానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కేంద్ర ప్రముఖ సంస్థ కాగ్ చీఫ్గా తెలుగు అధికారి కె సంజయ్ మూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఒక తెలుగు వ్యక్తి కాగ్ చీఫ్గా ఎంపిక కావటం అందరికీ గర్వకారణం. సో అసలు ఎప్పుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు? ఏం పేర్కొంది ఇంక ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం? సతీష్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు కూడా వాళ్ళ లెక్కలు పక్కలను కూడా మొత్తం కూడా పద్ధతులను ఎప్పటికప్పుడు వాళ్ళు చేసుకుంటారు. అయితే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గా. అయితే ఈ కంట్రోలర్ కాగ్ చీఫ్ గా మటుకు తెలుగు వ్యక్తిని కూడా నియమిస్తూ కూడా రాష్ట్రపతి ముర్ము నిర్ణయిస్తున్నారు. ఈ మేరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ కూడా విడుదల చేసింది. తెలుగు రాష్ట్రానికి చెందిన మన ఆంధ్రప్రదేశ్కు చెందిన 1989 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తిని నియమిస్తూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అతన్ని నియమిస్తూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ కూడా నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసింది. అయితే 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అమలాపురం చెందిన వాసిగా సమాచారము. అయితే ప్రస్తుతం అతను కేంద్రంలోని విద్యాశాఖలో ఒక ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇతన్ని ఈ రోజు నిన్న నియమించి కూడా అతను రాష్ట్రపతి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈ నెల 20న కూడా కాగ్ చీఫ్ గా కూడా అతను బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అతని ఆయంలో కూడా ఇటు నుంచి కూడా ఈ నెల 20 నుంచి అతను బాధ్యతలు స్వీకరించగా కాగ్ అతని ఆయంలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల మొత్తం కూడా వాళ్ళ బడ్జెట్ ఎక్కడన్నా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయా, ఇతర అంశాలు అన్ని కూడా కాగ్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక విడుదల చేస్తుంటుంది. దీనికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి సంజయ్ మూర్తి కూడా నియమించడం పట్ల కూడా మన ఏపీ ప్రజలు కూడా హర్షవ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 21న చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సతీష్.